టైం ఎస్ టైం ఈజ్ మనీ. ఏంటి వీడు టైం అంటున్నాను అనుకున్నారా? ఏం చేస్తాం, ప్రతిసారి కంటిన్యూగా వీడియోలు చేద్దాం అనుకోవడం కానీ టైం దొరకకపోవడం. పోనీ ఇంట్లో చేద్దామా అంటే ఇప్పుడు ఈ వీడియో ఇంట్లోనే చేస్తున్నాను, క్లియర్గా వస్తుందో నాకు తెలీదు. కాకపోతే ఎంతో కొంత డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, సారీ. నేను మామూలుగా బయట డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు కార్లో గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసి ఏసీ కూడా వేసుకోకుండా వాయిస్ చెప్తాను కాబట్టి అది క్లియర్గా వస్తుంది. కానీ ఇక్కడ ఇంట్లో చేస్తున్నాను కాబట్టి చుట్టుపక్కల సౌండ్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా వచ్చే అవకాశం ఉంది. సో సారీ, చాలా గ్యాప్ కూడా వస్తుంది, అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్కి కాపీరైట్ స్ట్రైక్కి తేడా ఏంటి, ఈ రెండు వస్తే రిమూవ్ చేసుకోవచ్చా, ఒకవేళ ఎన్ని వస్తే ప్రాబ్లం అనే దాని గురించి కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి అంటే, మన వీడియోకి అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోకి ఏదైనా సాంగ్ని కానీ మ్యూజిక్ని కానీ వేరే సినిమాలది కానీ సీరియల్లోది కానీ ఏదైనా సాంగ్ లేదా మ్యూజిక్ని మనం యూజ్ చేసుకుంటే, అది కొంచెమైనా పర్లేదు, 10 seconds 1 minute అయినా పర్లేదు, యూజ్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళు గమనిస్తే వాళ్ళు దానికి కాపీరైట్ క్లెయిమ్ వేసే అవకాశం ఉంది. కాపీరైట్ క్లెయిమ్ అనేది అంత డేంజర్ కాదు. కాపీరైట్ క్లెయిమ్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మీ ఛానల్ కనుక మానిటైజ్ అయ్యి ఉంటే ఆ ఛానల్కి వచ్చే రెవెన్యూ, అంటే ఛానల్ కాదు, ఆ వీడియోకి, ఆ పర్టికులర్ వీడియోకి వచ్చే రెవెన్యూ అంటే మనీ ఎంతైతే ఉందో అది ఆ సాంగ్ లేదా మ్యూజిక్ ఓనర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది కాపీరైట్ క్లెయిమ్. దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనం డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్లో గూగుల్ క్రోమ్లో డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి మన యూట్యూబ్ స్టూడియో దాంట్లోనే ఓపెన్ చేసి ఏ వీడియోకి అయితే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని, సారీ నేను ఎగ్జాంపుల్ చూపించలేకపోతున్నాను ఎందుకంటే నాకైతే ఇంతవరకు కాపీరైట్ రాలేదు, ఎందుకంటే నేను వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నాను కాబట్టి నాకు కాపీరైట్ రాలేదు. వస్తే నేను ఎగ్జాంపుల్ చూపించేవాడిని. మీరు గూగుల్ క్రోమ్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఏ వీడియోకి అయితే కాపీరైట్ పడిందో దాన్ని ఓపెన్ చేసి చూస్తే వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అంటే ఏ మ్యూజిక్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందో చూపిస్తుంది. అయితే కాపీరైట్ క్లెయిమ్లో మీరు ఏం చేస్తారంటే, కాపీరైట్ క్లెయిమ్ వెళ్ళిపోవాలంటే ఆ ఆడియోని పర్టికులర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మనకు కాపీరైట్ పడిందో ఆ ఆడియోని మ్యూట్ చేసుకోవచ్చు, లేదా టోటల్ వీడియో ఆడియోని మ్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అనేది వెళ్ళిపోతుంది మన వీడియో నుంచి కంప్లీట్గా. ఇక కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే, కాపీరైట్ స్ట్రైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డేంజర్. కాపీరైట్ స్ట్రైక్ అంటే నా పర్మిషన్ లేకుండా నా సాంగ్ని యూజ్ చేసుకున్నారు అని చెప్పి యూట్యూబ్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడం లాంటిది. సో దీంట్లో కూడా యూట్యూబ్ మనకి కొంత వెసులుబాటు ఇచ్చింది. ఏంటంటే ఎవ్రీ 90 daysలో 3 కాపీరైట్ స్ట్రైక్స్ రాకూడదు. అంటే 90 days టైం పీరియడ్ ఉంటుంది. 90 daysలో రిపీటెడ్గా 3 సార్లు అంటే లేదా 3 వీడియోలకి కాపీరైట్ క్లెయిమ్ వస్తే పర్వాలేదు, దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. కాపీరైట్ స్ట్రైక్ కనుక వస్తే మీ ఛానల్ డైరెక్ట్గా టర్మినేట్ అయిపోతుంది. 90 daysలో 90 రోజుల్లో 1 వచ్చినా పర్వాలేదు, 2 వచ్చినా పర్వాలేదు, జాగ్రత్త పడండి. అవి కూడా రాకుండా జాగ్రత్త పడండి. ఎంతైనా అవి ఛానల్కి డేంజరే. 1, 2 వస్తే పర్వాలేదు, కానీ 90 daysలో కనుక 3 కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే ఛానల్ డైరెక్ట్గా టర్మినేట్ అయిపోతుంది. నాకు తెలిసి ఎందుకండి, వ్యూస్ కోసమా, షార్ట్కట్లో సక్సెస్ కోసమా? ఒకటి గుర్తుంచుకోండి, సక్సెస్ ఎప్పుడు షార్ట్కట్లో రాదు, కష్టపడాలి. ఒకవేళ మీరు కాపీ చేసి వీడియోస్ పెట్టాలనుకున్నా, కాపీ చేసి మ్యూజిక్ పెట్టాలనుకున్నా, అది అప్లోడ్ చేయడానికి కూడా మీరు ఎంతో కొంత కష్టపడే ఉంటారు కదా. సో ఇక్కడ మీ ఛానల్ పోతే ఆ కష్టం కూడా వృధా అయిపోతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి నేను పేరున నమస్కారం చేసి మరీ చెప్పేది ఏంటంటే, దయచేసి వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మీ ఫుల్ లెంత్ వీడియోకి వాడకండి ప్లీజ్. షార్ట్స్లో అయితే
మన యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కూడా యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్ లైబ్రరీ నుంచి. బట్ ఫుల్ వీడియోకి యూజ్ చేసేటప్పుడు మన డిస్క్రిప్షన్లో ఫెయిర్ యూజ్ పాలసీ అని ఒకటి ఉంటుంది. ఫెయిర్ యూజ్ పాలసీ మ్యాటర్ మనకి గూగుల్ క్రోమ్లో అవైలబుల్గా ఉంది. ఆ ఫెయిర్ యూజ్ పాలసీ, యూట్యూబ్ ఫెయిర్ యూజ్ పాలసీని మనము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము యూట్యూబ్ లైబ్రరీ యొక్క సాంగ్ని వాడుకోవచ్చు. అది కూడా డైరెక్ట్గా వాడుకోదు ఫుల్ లెంత్ వీడియోకి. ఒకవేళ మ్యూజిక్ ఉంటేనే ఆడియన్స్ వస్తారు, మ్యూజిక్ ఉంటేనే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు అనే అపోహని ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టండి. మనం చేసే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే, కొందరికి ఉపయోగపడతాయి అనుకుంటే, లేదా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి అనుకుంటే ఖచ్చితంగా వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైము పెరుగుతుంది. మీ ఛానల్ కూడా 1 year లోపు మానిటైజ్ అయిపోతుంది. ఒకసారి మానిటైజ్ అయిపోయాక ఆ సంతోషంతో మీరే ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తారు. ఇలా కాపీ చేస్తూ వాళ్ళ సాంగ్స్ వీళ్ళ మ్యూజిక్ వాడుకుంటూ చేశారనుకోండి, మీకు అదే అలవాటు అయిపోతుంది. ఓన్గా వీడియోస్ చేసుకుంటే అదే అలవాటు అయిపోతుంది. సో మన వీడియోస్ మనం ఓన్గా చేసుకుందామా, లేదా వేరే వాళ్ళకి కాపీ చేసి పెడదామా అనుకుంటుండొచ్చు. చాలామంది అనుకుంటారు షార్ట్స్ ద్వారా ఛానల్ మానిటైజ్ అయిపోయాయంటే అది 100కో 100కో ఒక్కరికి అవుతుంది. 10 million వ్యూస్ అండి 3 monthsలో 90 daysలో సాధ్యమా? అది ఎవరికో ఒకరికి లక్లో అయిపోతుంది. అయినా కూడా షార్ట్స్ ఛానల్ మానిటైజ్ అయినా కూడా షార్ట్స్ ఛానల్కి అంత డబ్బులు రావు. మీరు కష్టపడి వేస్ట్. డబ్బులు సంపాదించాలి, లైఫ్లో ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి, లేదా యూట్యూబ్నే గోల్గా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దయచేసి వాళ్ళు మాత్రం తప్పుటడుగు వేయకండి. నాకు కూడా అంతే. ప్రస్తుతానికి యూట్యూబ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్ చేసుకోవాలనుకుంటున్నాను మానిటైజ్ అయిన తర్వాత. కానీ ఇన్ ఫ్యూచర్లో ఇదే నా లైఫ్. సో అంత గట్టిగా స్ట్రాంగ్గా నేను మైండ్లో డిసైడ్ అయ్యాను కాబట్టి నేను ఎటువంటి సాంగ్ కానీ మ్యూజిక్ కానీ యూజ్ చేయలేదు. స్టార్టింగ్లో కొన్ని వీడియోస్, దయ్యాల వీడియోస్కి మ్యూజిక్ లైట్గా యూజ్ చేశాను. కానీ వాళ్ళు కాపీరైట్ ఫ్రీ అని చెప్పి మ్యూజిక్ పెట్టారు. ఆ మ్యూజికే యూజ్ చేశాను. కాకపోతే అది కూడా యూజ్ చేసుకోవడానికి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. సో నేను అది కూడా చేశాను. యాక్చువల్లీ 2-3 వీడియోస్కి ఏమో చేసినట్టు నన్ను యూజ్. తర్వాత నుంచి నాకు నచ్చలేదు, కరెక్ట్ అనిపించలేదు. ఒకవేళ వాళ్ళు కాపీరైట్ ఫ్రీ అని పెట్టినా కూడా కాపీరైట్ వేయొచ్చేమో. ఆ టెన్షన్, ఆ భయం మనకెందుకు చెప్పండి? మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, చెప్పాలనుకుంటున్నామో దాన్ని కాన్ఫిడెన్స్గా క్లియర్గా చెప్తాం కదా. దానికి ఎందుకు మ్యూజిక్ అదంతా? ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మీరు మీ ఛానల్ బాగా డెవలప్ అయ్యి బాగా గ్రో అయ్యి మీకు మంత్లీ ఒక సర్టెన్ ఇన్కమ్ వస్తుంది అంటే అప్పుడు మీరు ఓన్గా మ్యూజిక్ చేయించుకోవచ్చు. తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఓన్గా మ్యూజిక్ అంటే మీ ఓన్ మ్యూజిక్ మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, బయట సాంగ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక 1 minute 5 minutes మ్యూజిక్ చేయించుకొని దాన్ని రిపీటెడ్గా వాడుకోవచ్చు. లేదు మాకు ఇప్పుడు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంది, ఒక 5,000-10,000 ఖర్చు పెట్టుకుంటామంటే కూడా అలా కూడా మీరు ఒక 5 to 10 minutes మ్యూజిక్ని మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ హైదరాబాద్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు మామూలుగా ప్రైవేట్ సాంగ్స్కి, ఆల్బమ్స్కి అలా చేస్తుంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక ఓన్ మ్యూజిక్ చేయించుకోవచ్చు. అది చేసుకొని దాంట్లో బిట్గా మనకు కావాల్సిన విధంగా కావాల్సిన వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదు మేము డబ్బులు ఖర్చు పెట్టము, మాకు మ్యూజిక్ కావాలి, ఓన్ మ్యూజిక్ వద్దు, మేము కాపీయే చేస్తామని ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరు అనుకుంటే అది మీ ఇష్టం. నేను ఏ ఛానల్కి హాని జరగకూడదు, ఎవరికి ప్రాబ్లం కాకూడదని చెప్తున్నాను. నా మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు. ఆల్రెడీ కాపీ చేస్తున్న వాళ్ళకి, యూజ్ చేస్తున్న వాళ్ళకి ఏం కాదులే ఎంతో. అంటే కొంతమంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, సినిమా ప్రొడ్యూసర్స్, వాళ్ళు కాపీరైట్ వేస్తే వాళ్ళ పరువే పోతుంది, ఏం కాదు యూజ్ చేసుకోండి అని ఎంత తేలిగ్గా చెప్తున్నారు. యాక్చువల్లీ మీకు మాట చెప్పాలి, నాకు సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చాలా వరకు ఐడియా ఉంది. మీరు ఏదైతే సాంగ్ యూజ్ చేయాలనుకుంటున్నారో అది ప్రొడ్యూసర్ సొంతం కాదు, ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ సొంతం కూడా కాదు.
ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ ఆల్బమ్స్ చేసేవి, ఆదిత్య మ్యూజిక్, మ్యాంగో మ్యూజిక్ ఎక్సెట్రా ఇలాంటివి, వీళ్ళంతా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సాంగ్స్ కొనుక్కుంటారు. సో తర్వాత సాంగ్కి సంబంధించిన పూర్తి హక్కులు వీళ్ళవే. ప్రొడ్యూసర్కి దానిపైన ఏ రైటు ఉండదు. ప్రొడ్యూసర్ దాన్ని అమ్మేసుకున్నాడు వీళ్ళకి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ వచ్చే ప్రాఫిట్ ప్లస్ ఇక్కడ వీళ్ళకి అమ్మేసుకున్న ప్రాఫిట్ ప్రొడ్యూసర్ తీసుకుంటాడు. కాబట్టి ప్రొడ్యూసర్కి కాపీరైట్ వేసే హక్కు లేదు. హక్కు ఉన్నది వీళ్ళకి మాత్రమే. ఓన్గా మ్యూజిక్ చేయించుకోలేము, మాకు తక్కువ ఖర్చులో అయిపోవాలంటే కనుక మీ ఛానల్ మానిటైజ్ అయ్యి ఉండాలా. అలా మానిటైజ్ అయ్యండి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందంటే మీరు వీళ్ళని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళని, మ్యాంగో మ్యూజిక్ వాళ్ళని, ఇలాంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా యూట్యూబ్లో మ్యూజిక్ రిలేటెడ్ ఛానల్స్. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ కాంటాక్ట్ సంపాదించి లేదా వాళ్ళకి మెయిల్ పెట్టి మీ సాంగ్ని మేము యూజ్ చేసుకుంటున్నాం అంటే పలానా సినిమా, పలానా సీరియల్ సాంగ్ మేము మా వీడియోలో యూజ్ చేసుకుంటున్నాము, ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూలో మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాము అని చెప్పి మాట్లాడుకొని మీరు యూజ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు మీకు కాపీరైట్ వేయరు. ఎవరైనా ఖచ్చితంగా కాపీరైట్ వేస్తారండి. ఇలా పర్మిషన్స్ తీసుకోకుండా కొనుక్కోకుండా చేస్తే మాత్రం ఎవరైనా కాపీరైట్ వేస్తారు. సో దయచేసి కాపీరైట్ జోలికి వెళ్ళొద్దు. నాకు డౌట్స్ అడగొచ్చు, మీకు యూట్యూబ్కి సంబంధించి కానీ ఇంకే ఇతర డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. నేను వీడియోస్ చేసి క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను నా వాట్సాప్ నెంబర్ కూడా రివీల్ చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కామెంట్స్ వస్తున్నాయి. అంటే డౌట్ నాకు తొందరగా అర్థం కాదు. నా మట్టి బుర్రకి చిన్న చిన్నగా పెడితే నాకు అర్థం కాదు. నాకు క్లియర్గా ఉండాలి. నేను సొల్యూషన్ని క్లియర్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఒక ప్రాబ్లంకి క్లియర్ సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆ ప్రాబ్లం కూడా నాకు క్లియర్గా అర్థం అవ్వాలి. అందుకని నేను క్లియర్గా చెప్పండి అని రిప్లై ఇస్తుంటాను ప్రతి కామెంట్కి. ఏమనుకోకండి. సో క్లియర్గా ప్రాబ్లంని అర్థం చేసుకొని దానికి తగిన పరిష్కారాన్ని మీకు అందించడానికి నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి నా వాట్సాప్ నెంబర్ రివీల్ చేయడం ఎందుకంటే మీరు అప్పుడు టైప్ చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా వాయిస్ మెసేజ్ పెడితే సరిపోతుంది. మీకున్న డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్, యూట్యూబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మీరు వాయిస్ మెసేజ్ పెడితే నేను అది చూసుకొని దానిపైన వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సారీ అండి, మళ్ళీ ఒకసారి డైలీ అయితే వీడియోస్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను. నేను నంబర్ రివీల్ చేసిన తర్వాత కూడా నాకు దయచేసి కాల్స్ అయితే చేయకూడదు. ఎందుకంటే నేను కాల్స్ లిఫ్ట్ చేయను, ముందే చెప్తున్నాను. అదేంటి నెంబర్ ఇచ్చి మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకోవద్దు. కాల్ అయితే ఎవరిది లిఫ్ట్ చేయను. ఎందుకంటే నా ప్రొఫెషన్ వచ్చేసి డ్రైవింగ్. సో నేను డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి డ్రైవింగ్లో కాల్ మాట్లాడడం పనిషబుల్ అఫెన్స్ కాబట్టి నేను డ్రైవింగ్లో ఫోన్ లిఫ్ట్ చేయను. అలాగే ఆ టైంలో నేను వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేకపోవచ్చు. అందుకు నేను ముందుగానే క్షమాపణ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నా నెంబర్ రివీల్ చేస్తాను. దయచేసి ఎవరు కాల్స్ చేయకండి. వాయిస్ మెసేజ్ కానీ లేదా టైప్ చేసిన మెసేజ్ కానీ చేయండి. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని, అంటే మీరు అడిగిన డౌట్ని నా స్వార్థానికి వీడియో చేయాలని ఎప్పుడు అనుకోను నేను. ఒకవేళ అది చిన్న ప్రాబ్లమే, మెసేజ్లో లేదా వాయిస్ రూపంలో చెప్పగలిగే ప్రాబ్లం అయి ఉంటే కనుక నేను వెంటనే వాట్సాప్లోనే క్లియర్ చేసేస్తాను. అంత టైం తీసుకోను. ఏ రోజు మెసేజ్ వస్తుందో ఆ రోజే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను వాట్సాప్ మెసేజ్ రూపంలో. అయితే లేదు మాకు వీడియోనే కావాలి క్లియర్గా అనుకుంటే కనుక మెసేజ్ వచ్చిన తర్వాత ఒక 1-2 డేస్ మీరు ఆగాలి దయచేసి. నేను టైం చూసుకొని చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఇంట్లో చేస్తున్నాను. వాయిస్ క్లియర్గా వచ్చిందో లేదో తెలియదు. కాకపోతే నేను మైక్ కొనుక్కునే వరకే తప్పదు. సో అవును, మనం కాపీరైట్ స్ట్రైక్ గురించి పూర్తిగా మాట్లాడుకోలేదు కదా. ఒక కాపీరైట్ స్ట్రైక్ పడిన తర్వాత 90 డేస్లో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. రెండో కాపీరైట్ స్ట్రైక్ రాకపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందంటే అలా చూపిస్తూ ఉంటుంది. దాన్ని మనం తీసేసుకోవచ్చు. కానీ కాపీరైట్ స్ట్రైక్ పడ్డ వెంటనే, కాపీరైట్ క్లెయిమ్ పడ్డ వెంటనే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. కానీ కాపీరైట్ స్ట్రైక్ పడ్డ వెంటనే దాన్ని రిమూవ్ చేసుకోలేము. 90 డేస్ వరకు ఆగాల్సి ఉంటుంది. 90 డేస్ అయిపోయిన తర్వాత దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. దానికి యూట్యూబ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఆ కాపీరైట్ స్ట్రైక్ అయితే వెళ్ళిపోతుంది. సో నన్ను అడిగితే ఈ కాపీరైట్ క్లెయిమ్స్ స్ట్రైక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. అంతవరకు మీకున్న డౌట్స్ని నన్ను అడగండి. నంబర్ ఇస్తాను కదా, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.